ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు ఆగండి, వదిలేండి, నేను తీస్తాను. నేను అడిగానా? నేనే వచ్చానండి. నిన్నెవరు రమ్మన్నారు? ఇది మీ పని కాదు. ఇది నీ రూమే కాదు. నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? పిల్లలుంటే ఆ వంకతో వచ్చేదాన్ని. ఇప్పుడు వాళ్ళు కూడా లేరుగా. వెళ్ళు బయటికి. గుచ్చుకుంటాయండి. నీకంటే కాదులే. ప్లీజ్ మిత్ర గారు, నేను చూసుకుంటాను కదా. వద్దంటున్నాను కదా. చెప్తే వినవా? ఇలా చేసి నా కన్సర్న్ పొందాలనుకుంటున్నావా? లేదు. మరెందుకు చేస్తున్నావు? మీరు గాయపడకూడదని. నా మీద నీకు అంత జాలుందా? నా మీద మీకు ఎలాగూ లేదు కదా. నేనెందుకు నీ మీద జాలి పడాలి? అందుకేనా నైట్ మనీషా నన్ను అన్ని మాటలు అంటుంటే మౌనంగా ఉన్నారు? నా మీద మనీషా వేయకూడని నింద వేసింది. అందుకు కూడా నేను బాధపడలేదు. ఆ టైంలో మీ మౌనమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. నా మీద మీకు కోపం ఉండొచ్చు, నన్ను మీ భార్యగా కూడా చూడకపోవచ్చు, కానీ మీ కళ్ళ ముందు ఒక ఆడదానికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఎందుకు మీ గొంతును నొక్కేసుకుంటున్నారు? ఎందుకు మీ అంతరాత్మని అణిచివేశారు? ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు? లక్ష్మి, లక్ష్మి, చూడు, నేను ఇది కావాలని చేయలేదు. నేను అడగలేదే. నేనే చెప్తున్నాను, దీన్ని నువ్వు నీకు ఫేవర్గా తీసుకోకు. నాకు అలాంటి కోరికలు లేవు. మీరు గాయపడకూడదు అని వచ్చాను, కానీ నేనే గాయపడి వెళ్తున్నాను.
నాలుగు గోడల మధ్య ఆడదాని బాధని అర్థం చేసుకోవడం కంటే నలుగురు ముందు ఆ ఆడదాని గౌరవం కాపాడడం ముఖ్యం. ఇంకా ఇవిడ రావడం లేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి సార్ ఇలా వచ్చారు? రైడ్కి వచ్చాం. మా హోటల్లో అలాంటివి జరగవు సార్. రూమ్ నెంబర్తో సహా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానిస్టేబుల్స్ పదండి. వచ్చినట్టుంది. చూడ్డానికి బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు. ఏంటి పాడు పని? ఆ, ఏమంటున్నారు సార్? నేను ఇక్కడ ఒక ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సరే సార్. రారా రా రా. ఎవడు వీడు? నాకు తెలియదు సార్. నీకు తెలియకుండానే నీ రూమ్లో ఉంటాడా? నిజంగా నాకు తెలియదు సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. నాకేమీ తెలియదు సార్. ఏంటో అరుపులు? చూడు. వీడియో వాళ్ళు వచ్చారు సార్. అప్పుడే వాళ్ళకి ఈ విషయం ఎవరు చెప్పారు? మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళకి చెప్పుంటారు సార్. ఇదేదో తేడాగా ఉందే. సరే, మీ ఇద్దరు కిందికెళ్ళి ఎవరిని పైకి రాకుండా చూడండి. వాడిని తీసుకెళ్లి బండిలో కూర్చోబెట్టండి. తీసుకెళ్ళండి. సార్ సార్ లోపలికి వెళ్ళనివ్వండి. నీ పేరేంటమ్మాయి? జాహ్నవి సార్. నిజంగా వాడెవడో నీకు తెలీదా? తెలీదు సార్. తన రూమ్ లో ఉన్నట్టు కూడా నాకు తెలీదు. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అసలు? నాకు ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. మా ఇంట్లో వాళ్ళ ఫోన్ దొరికిందని, అది ఇస్తానని రమ్మంది సార్. ఇక్కడికి వచ్చాక నన్ను ఇక్కడ కూర్చోబెట్టి తను వెళ్ళిపోయింది సార్. తన కోసమే వెయిట్ చేస్తున్నాను సార్. ఎవరో ఫోన్ చేసి ఇలాంటి ప్లేస్కి రమ్మంటే నువ్వెలా వచ్చావమ్మా? నిన్ను కావాలని ఇరికించినట్టున్నారు. మీ ఇల్లు ఎక్కడా? ఎంవిపి కాలనీ సార్. మీ పేరెంట్స్ పేరు? నాకు పేరెంట్స్ లేరు సార్. మా బావగారు మిత్రానందన్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.